వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. నిర్మల్ జిల్లా దిలాల్పూర్ మండలంలోని అతి పురాతనమైన ఆలయం శ్రీ 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 మాతా అన్నపూర్ణ కదిలే పరమేశ్వర ఆలయం గుడి మూసివేత. ఆలయం గుడి ఆదివారం చంద్రగ్రహణం కారణంగా మూసివేయబడును. ఆలయ పంతులు మాట్లాడుతూ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం లభిస్తుంది. మధ్యాహ్నం 1 గంట నుండి సోమవారం ఉదయం 4 గంటల వరకు ఆలయం మూసివేయబడుతుంది. తిరిగి సోమవారం ఉదయం 5 గంటలకు సంప్రోక్షణ అభిషేకం అనంతరం ఆలయం పునః ప్రారంభం అవుతుందని భక్తులు సహకరించాలని కోరారు. రేపు వేస్తారా? బ్రహ్మ విగ్రహం ఉంది. పూలమాల నవరాత్రులు చెప్పాను. కదిలిబాబు స్వామి దేవాలయం స్వామివారి ఆలయంలో చంద్రగ్రహణం సందర్భంగా ప్రాతకాలం నిత్య పూజ కార్యక్రమం అయిన తర్వాత మధ్యాహ్నం అయిన తర్వాత స్వామివారి ఆలయంలో గర్భాలయంతో పరివార దేవతలను కూడా స్వామివారి యొక్క గ్రహణం వల్ల బంద్ చేయబడుతుంది. మళ్ళీ ప్రాతకాలంలో సుమారుగా 4 నుంచి 5 గంటల సంప్రోక్షణ చేసిన తర్వాత అభిషేకాలు అర్చన చేసిన తర్వాత సర్వదర్శనం ఉంటుంది. కావున ఈ చంద్రగ్రహణంలో ప్రతి ఒక్క భక్తులు ఆ చంద్రుని యొక్క ఆశీర్వాదం పొందాలని, తెల్లవారు సోమవారం వస్తుంది కాబట్టి చంద్రుని యొక్క చల్లదనం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారి దర్శించుకొని స్వామివారి పార్వతీ కృపకు పాత్రవాసన కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళాభవంతు. ఓం స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి. అక్కడ శివధనస్సు ఉంది. శ్రీ శ్రీ మాత అన్నపూర్ణ సహిత కదిలిపాల్సిన దేవాలయము. ఇక్కడ అన్నపూర్ణదేవి కొలువునటువంటి అమ్మవారి యొక్క దక్షిణ భాగంలో అమ్మవారి ముఖం ఉంటాన ఎటువంటి మృత్యు దోషం దూరం అవుతుంది. అటువంటి అన్నపూర్ణదేవి నిత్య అన్నదానం ఉంది. జీవితంలో ఒక్క రోజైనా శ్రావణ మాసం కానివ్వండి, మహాశివరాత్రి కానివ్వండి, లేదా కార్తీక మాసం కానివ్వండి, నవరాత్రులు కానివ్వండి, అమ్మవారికి ఒక్కసారి దర్శనం చేసుకుంటే సకల కోరికలు సిద్ధిస్తాయి. కాబట్టి ప్రతి ఒక్క భక్తులు ఈ అన్నపూర్ణ పాపల స్వామి దేవాలయానికి వచ్చేసి అమ్మవారికి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సన్మంగళం. అన్నపూర్ణి జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహీం చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవ స్వదేశో భూనత్రయం. అమ్మ ఈ లోకమంతా సుభిక్షం ఉండాలని, మంచి కార్యక్రమం జరగాలని, ప్రజలంతా సుభిక్షను కోరుకుంటూ సర్వే జనా సుఖినోంతు. ఓం శాంతి శాంతి శాంతి.